నన్ను గెలిపిస్తే సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి ముషిరాబాద్ నియోజకవర్గంలో ఓ ఫంక్షన్ హాల్లో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్యసభ సభ్యులు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని, 24 రోజులు నా కోసం కష్టపడితే 365 రోజులు మీకు సేవ చేస్తానని కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. సోనియా గాంధీ పక్కన ఉండాలి, స్ట్రాంగ్ ఫెలో ఉండాలి. సోనియా గాంధీ వయసు, సోనియా గాంధీ గారు సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్ట్ మీద రాజ్యసభలో దగ్గరగా తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టారు. అంటే రాహుల్ గాంధీకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ఇదే సింపుల్ అర్థమేటిక్. అంటే పాలసీస్ మీద ఉన్నటువంటి క్యాడర్ మీద రాహుల్ గాంధీ గారి ఆలోచనల మీద ఆలోచించండి. భారతదేశ చరిత్రలో నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఇంత వయసులో ఏ నాయకుడికి భారతదేశంలో ఎక్కడ కూడా ఏ పార్టీ కాదు హిస్టరీ క్రియేట్ చేశారు రాహుల్ గాంధీ గారు ఒక యూత్ రాజ్యసభ సభ్యులు. అంటే ఏం సంకేతం పంపించారు రాహుల్ గాంధీ గారు? కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఏదో ఒక రోజు గుర్తింపు ఉంటుందని చెప్పడానికి అనిల్ కుమార్ యాదవ్ ఎగ్జాంపుల్, దానికి ఒక నిదర్శనం కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది అప్పుడు అనుకుంటారు కార్యకర్తలు, అన్న మాకు సపోర్ట్ దొరుకుతలేదు, మాకు గుర్తులేదని. మీరు అనుకుంటారు గుర్తులేదని. ఇప్పుడు అరవింద్ తిరిగాడు ఈ మధ్యలో. అరవింద్ తెలిసి ఏ గల్లీలో ఏమన్నారు, ఏ గల్లీలో పనిచేస్తున్నారు. నేను గతంలో కార్పొరేటర్గా వీళ్ళందరినీ మేము ఉన్నప్పుడు ఒక టీం వర్క్ కింద పనిచేసేవాళ్ళు. నేను అడిగేవాళ్ళు మీ సమస్యలు ఏముంది అని. ఇక్కడ వాజ్పేయి కానీ, లేకుంటే మాకు ఉన్నటువంటి ఇక్కడ కల్పనమ్మ కానీ, అంతకుముందు ప్రకాశంలో మిస్సెస్ ఉండే వాళ్ళు కానీ, వీళ్ళందరికీ నేను అడిగేవాళ్ళు ఏంటి మీ సమస్య అన్నా, మాకు బడ్జెట్ లేదు అని చెప్పేవాళ్ళు. నేను అప్పట్లో మాట్లాడి ప్రభుత్వంలో మాట్లాడి ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్ మీకు తెలుసు. ఈరోజు అది స్కీమ్స్ ఇచ్చారు. ఇప్పుడే గవర్నర్ చెప్పాడు. ఇందులో కమిటీస్ అంటే మనం ఏమనుకుంటాం, రెగ్యులర్ కమిటీసే కదా. రెగ్యులర్ కమిటీస్ కాదు. ఈ కమిటీస్ మీరు జాగ్రత్త వినాలి. స్త్రీలకు ప్రత్యేకంగా మా అంతా చెల్లెలు కూర్చున్న వాళ్ళు ఇది జాగ్రత్త వినాలి. మీరు తర్వాత ఇంటికి పోయి మంచిగా మాట్లాడాలి, కానీ ఇది జాగ్రత్త వినాలి. ఇందులో కమిటీస్ అంటే ఈ కమిటీస్ ప్రముఖమైనటువంటి పాత్ర పోషించబోతున్నాయి. ఈ కమిటీస్ ద్వారా ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, పార్టీల గ్యారంటీ కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, అర్హులైన కుటుంబాలని సెలెక్ట్ చేసేటువంటి ప్రక్రియ మీకు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. అర్థమైనా మీకు 6 గ్యారంటీలు ఇవ్వాలి అంటే ఒక రేషన్ కార్డు కావాలి తెలియదు. మీరు రికమెండేషన్ చేస్తేనే మన ప్రభుత్వం దగ్గరికి వస్తుంది, తర్వాత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎవరికైతే గ్యాస్ సిలిండర్ 500 ఇచ్చేటువంటి కార్యక్రమంలో మీరు రికమెండ్ చేస్తేనే ఆ గ్యాస్ సిలిండర్ వస్తుంది.